మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు నారాయణ సెటైరికల్ గా సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా, కళ్ళ వచ్చి చెప్పాడా? చెవులో చెప్పాడా, కళ్ళ చెప్పాడా? టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది, జనసేనది. కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారని నేనంటో, తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో, నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకులు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే, ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెవులు చెప్పారు చెప్పానండి. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు ఎంతమంది చెప్తున్నా చేస్తామంటే నెలకి వెళ్ళిపోతున్నారు. మా సమస్య ఒకటే సార్, కానీ ఓట్లు మాత్రం నీకే సార్ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం. మా ఓట్లన్నీ నీకే ఇస్తారు, అది మాత్రం ఈసారి తప్పకుండా నువ్వే గెలుస్తావు సార్. ఇప్పుడు ఎన్ని రోజులు కావాలన్నా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగుండలేదు. అందరూ సపోర్ట్ అనుకోలేదా? డాక్టరా, ఇంజనీరా? అందరూ సపోర్ట్ ఇస్తారు. ఏం చదువుతున్నారు? ఏమవుతారు పెద్ద